ఒక మూవీ రిలీజ్ కావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకూడదో అన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది భయ్య. ఆ మూవీ ఏంటంటే డబుల్ ఇట్ స్మార్ట్ శంకర్. అదే ముందేమో ఆగస్టు 15 లాంటి క్రేజీ డేట్ తగ్గిందని సంబరపడ్డారు. అది ఎన్నో రోజులు లేదు. అయితే ఆ సీజన్ లోనే రిలీజ్ అయ్యే పెద్ద సినిమా ఇదొకటే అనుకున్నారు. కానీ తమిళ అనువాద చిత్రం తంగళం పోటీకి వచ్చింది. అయినా పర్లేదు అనుకున్నారు. కానీ ఈ మధ్య మిస్టర్ బచ్చన్ కూడా రేసులోకి వచ్చింది. రవితేజ సినిమా అంటే ప్రేక్షకుల ఫస్ట్ చాయిస్ అదే అవుతుంది. తంగళం కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. మరోవైపు ఐ అనే చిన్న సినిమా కూడా పోటీలో ఉంది. దాని కంటెంట్ మీద నిర్మాతలు ఎంతో ధీమాగా ఉన్నారు కాబట్టి పోటీ పెద్ద సమస్యే. మరోవైపు మార్ముంతా చోర్చింత పాటకు సంబంధించిన వివాదం వల్ల కొందరేమో డబుల్ స్మార్ట్ ను బహిష్కరిస్తామంటున్నారు. ఇది చాలా అంటే చాలా పెద్ద సమస్య. బికాస్ ఎంతో కష్టపడి ఒక సినిమా తీసాక రిలీజ్ చేద్దాం అనుకునే వరకు చాలా సినిమాలు పోటీగా వస్తున్నాయి. ఈ సమస్యలన్నిటిని ఎదుర్కొని ఒక సినిమా రిలీజ్ కావాలంటే చాలా అంటే చాలా కష్టం. అయితే ఈ సమస్య చాలదన్నట్లు లైగర్ నష్టాల సెటిల్మెంట్ జరగకపోవడం ఈ విషయంలో నిర్మాతల మండలి పూరికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో ఎగ్జిక్యూటర్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని అనాధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే డబుల్ స్మార్ట్ కు పెద్ద సమస్య వచ్చినట్లే. ఇన్ని తలనొప్పుల మధ్య సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో అదొక పెద్ద సమస్య. అంతిమంగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో అనే టెన్షన్స్ నెలకొంది. చూడాలి మరి. ట్రైలర్ బాగానే ఉంది, సాంగ్స్ బాగానే ఉన్నాయి. కానీ ఒక సాంగ్ మీద నెగిటివ్ వచ్చింది. బట్ ఏం పర్లేదు, చూద్దాం.